దేశంలో కోట్లాది మంది పేద ప్రజలకు సొంత ఇల్లు లేదు. తెలంగాణలో కూడా సుమారు 30 లక్షల మందికి ఉండటానికి గూడు లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వేలో తేలింది. మరి ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపలేదు. మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2023 డిసెంబర్ 31 నాటికే దేశంలో ఇండ్లు లేని వారు ఉండకుండా చేస్తామని, అందరికీ గృహ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసి ఆ 2023 డిసెంబర్ 31 పోయింది. ఇప్పుడు 24 డిసెంబర్ 31 దగ్గరికి వచ్చింది. అయినా ఇంతవరకు ఆ సమస్యను గురించి మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఊరించింది. ఊరించడమే తప్ప ఇండ్లు ఇవ్వకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో సమస్య పరిష్కారానికి ఇంకా అడుగులు పడలేదు. ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో 120 గజాల జాగ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామనేది రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానం. కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు లేవు. గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో 1,00,000 మంది పేదలు, 1,00,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో 20 జిల్లాల్లో సుమారు 69 కేంద్రాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు. మరి తాము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వీళ్ళందరికీ 120 గజాల చొప్పున సర్వే చేసి స్థలం కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయొచ్చు. లేదా వీళ్ళందరి లిస్టు తయారు చేసి వీళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని ప్రకటించవచ్చు. కానీ ఈ రెండూ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టబోతున్నాం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటికే 2.5 ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న పేదల సంగతి ఏమిటో ఇప్పటికీ మాట్లాడట్లేదు. ఇంటి సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా మారింది? అసలు దేశంలో ఇంటి సమస్య మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా స్పష్టమైనటువంటి శాస్త్రీయమైన విధానం ఉన్నదా? పేదలకు ఇంటి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. కానీ ఈ దేశంలో 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కోట్లాది మంది పేదలు ఇండ్లు లేకుండా ఉన్నారు. మన రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఆకాశహర్మ్యాలలో విహంగంలాగా విహరిస్తున్నారు. ఆకాశాన్ని అంటేటువంటి భవనాలు అవి. చూడండి, అంబానీ ఇల్లు ముంబైలో 27 అంతస్తులు, ఒక్క కుటుంబానికి 27 అంతస్తుల భవనం. దాని విలువ 15,000 కోట్లు అని అంచనా. ఒక్క కుటుంబానికి ఇంటి మీదనే హెలికాప్టర్ ఆగుతుంది. ఆ భవనంలోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ భవనంలోనే వందలాది కార్లు ఆగడానికి సుమారు 5-6 అంతస్తుల దాకా అవకాశం ఉంటుంది ఒక్క కుటుంబానికి. అదానీ ఉండే ఇల్లు 1000 కోట్లు విలువ చేస్తుందని చెప్తున్నారు. 1000 కోట్లు ఒక్క కుటుంబం నివసించే ఇల్లు. వీళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వ్యాపార దిగ్గజాలు. ఎంత పెద్ద కుటుంబం అయితేనేమి, వారి ఎత్తు, పొడవు, లావు, వాళ్ళ బరువు సగటు మనిషి కంటే మించదు కదా. ఆ కుటుంబం తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఇంతే కదా. కానీ ఒకళ్ళకి 27 అంతస్తుల భవనం, 15,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భవనం, మరొకళ్లకు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భవనం. ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు నివసించేటువంటి అధికార నివాసం, తాను ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఖర్చుతో నిర్మించినటువంటి భవనం, దాని విలువ 467 కోట్లు. మోడీ గారికి కుటుంబమే లేదంటారు, ఒంటరిగాడంటారు. మరి 467 కోట్ల విలువ చేసేంత పెద్ద భవనం అవసరమా? అంబానీకి అంత పెద్ద ఇల్లు కావాలి, అదానీకి అంత పెద్ద ఇల్లు కావాలి, మన ప్రధానమంత్రికి అంత పెద్ద ఇల్లు కావాలి. 467 కోట్ల విలువ చేసే ఇల్లు. మన ప్రధానమంత్రి పండగకో పబ్బానికో ముఖ్యమైన సందర్భాల్లో 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి బట్టలు వేసుకుంటారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత విలువైన బట్టలు వేసుకున్న వాళ్ళ గురించి నేనైతే వినలేదు. మరి మోడీ 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సూటు వేసుకుంటున్నారు పండగ రోజు. మరి ఈ దేశంలో పేదల సంగతి ఎవరు పట్టించుకోవాలి? ప్రధానమంత్రికి అంత పెద్ద నివాసం అవసరమా? అంత ఖర్చు అవసరమా? అంబానీలకు, అదానీలకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అంత 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇండ్లు అవసరమా? ఇది సమస్య. మరి సమాజంలో ఒక తరగతికి చెందినటువంటి, ఒక శ్రేణికి చెందినటువంటి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున భోగలాలసాల్లో తేలియాడుతూ ఉంటే, మరి తెలంగాణలో లక్షలాది మందికి ఉండడానికి గూడు లేని పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దేశంలో కోట్లాది మందికి ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమిటి ఆర్థిక అసమానత? ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు అవసరమా?
వారికి అంత పెద్ద పెద్ద భవనాలు, అంత విలువైన భవనాలు అవసరమా? ఏం చేసుకోవడానికి? దేశంలో పేద ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి కొద్దిమంది అట్లా బలిసిపోవటం అవసరమా? మరి ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయాల్లో సరైన దృక్పథంతో లేవు? లేకపోగా ప్రధానమంత్రి అంత విలువైనటువంటి ఇల్లు ప్రభుత్వ ఖర్చుతో కట్టించుకోవటం, అలాంటి డ్రెస్సులు వేసుకోవటం ఎట్లా అర్థం చేసుకో? అంబానీ ఆదాయం, ముఖేష్ అంబానీ ఆదాయం గంటకు 9 కోట్లు. ఇదొక అంచనా. గంటకు 9 కోట్లు. మరి ఇంత పెద్ద ఆస్తిపరులు ఈ సొమ్మంతా ఏం చేసుకుంటారు? ఈ సంపదంతా ఏం చేసుకుంటారు? దేశంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజానీకం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. విద్య, వైద్యం కొనుక్కోలేని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి. కానీ కొంతమంది మాత్రం ఇంత పెద్ద ఎత్తున శతసహస్ర కోటీశ్వరులుగా ఎదిగిపోతున్నారు. అవసరమా? కొద్ది మంది దగ్గర ఇంత సంపద పోగవలసినటువంటి అవసరం ఉందా? దేశాన్ని పనంగా పెట్టి, దేశ ప్రజల అభివృద్ధిని పనంగా పెట్టి, దేశ ప్రజల సౌకర్యాలను పనంగా పెట్టి కొద్దిమంది ఇట్లా బలిసిపోవటం అవసరమా? ఈ విషయం గురించి సీరియస్గా పరిశీలించాల్సిన బాధ్యత, దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదా? ఇది కదా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇంత పెద్ద ఎత్తున సంపదను పోగేసుకుంటున్న వాళ్ళ మీద సంపద పన్ను వేయాలి అంటే ఒప్పుకోరు. ఇంత సంపద పోగేసుకొని తమ పిల్లలు ఇటు పుల్ల తీసి అటు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇంకా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా సమాజంలో ఎల్డర్స్గా, పౌరులుగా ఇంకా వయస్సు రాకముందే ఇంత పెద్ద సంపద అప్పనంగా వాళ్ళేం కష్టపడకుండానే తమ పూర్వీకుల నుంచి, తమ తల్లిదండ్రుల నుంచి సంక్రమించడం అవసరమా? అందుకే ఇలాంటి సంపద మీద వారసత్వపు పన్ను వేయాలి అంటే దానికి ప్రభుత్వం అంగీకరించదు ప్రభుత్వం. మరి ఏం చేయడానికి? పైగా ఇలాంటి శతసహస్ర కోటీశ్వరులకు కార్పొరేట్ పన్ను 10% తగ్గించారు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత. పాపం వాళ్ళు పేదల్లాగా కనపడుతున్నారు పాలకులకు. వారి మీద కదా కార్పొరేట్ పన్ను పెంచాల్సింది, వారి మీద కదా వారసత్వ పన్ను వేయాల్సింది, వారి మీద కదా సంపద పన్ను వేయాల్సింది. ఈ పని చేయకుండా పేద ప్రజల ఇబ్బందులను చూసి వెక్కిరించే పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఇంతకంటే దారుణం ఏముంటుంది? పేదలను, వాళ్ళ పేదరికాన్ని వెక్కిరించడం తప్ప ఇంకేమంటాం దీన్ని? 15,000 కోట్ల ఇల్లు, 1000 కోట్ల ఇల్లు, 467 కోట్ల ఇల్లు పెట్టుకోవడం, పండగలకు పబ్బాలకు 10 లక్షల విలువ చేసేటువంటి బట్టలు వేసుకోవడం, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి గడియారాలు, ఇతరత్ర వస్తువులు తమ కుటుంబాల్లో పిల్లల పెళ్లిళ్ల సందర్భంగా వచ్చినటువంటి మిత్రులకు గిఫ్టులుగా ఇచ్చుకోవటం, 1000 కోట్ల రూపాయలు పెళ్లిళ్లకు ఖర్చు పెట్టడం. దీన్ని ఏమంటాం? పేదలను వెక్కిరించడం కాక దీనికి ఇంకా ఏమైనా పేరు పెట్టగలమా? వారి పేదరికాన్ని అపహాస్యం చేయడం తప్ప దీన్ని ఇంకేమైనా చెప్పగలమా? ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి పాలకులు ఈ సమస్యల్ని పరిష్కరించకుండా పబ్బం గడిపితే, పదవులకు, భోగలాలసాలకు అలవాటు పడితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆఖరికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను చూసి పాలకులు కూడా అలాంటి సౌకర్యాలకే మోజుపడే పరిస్థితి మన ప్రధానమంత్రులు అవే కనబడుతున్నాయి, చూసాం. అందుకని దేశ ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం. 143 కోట్ల మంది ప్రజలు ఈ సమస్యల లోతుపాతుల మీద దృష్టి సారించాల్సిన సమయం. పాలకులను నిలదీయాల్సిన సమయం.